నువ్వేనా పిల్ల నువ్వు తండ్రివా నడు 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 అన్నాడు సార్ నన్ను ఫస్ట్. అబ్బో ఒక గొప్ప నటుడు. గుర్తుపడతారు జనాలు, గుర్తుపడతారు 100% గుర్తుపడతాను. నేను ఏడికి అన్నవో కెమెరాకి అట్రాక్ట్ అయినా ఇటే ఉన్నావు ఇటే ఉన్నా కడతాం అనేది. ఒబ్బు రావద్దని కోరుకో. రావద్దు, రా బిడ్డ కాదు ఏ బిడ్డ కూడా కష్టం రావద్దు. ఏమైందన్న ఎప్పుడు ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తాను, వీడియో ఉన్నాయని చెప్పినా కానీ వస్తాను బ్రో. ఇక రమ్మనవనే నేను ఫోన్ చేయబట్టి నీకు. నేను వేరే కాడికి వచ్చిన. నీకు ఆల్రెడీ మన క్వశ్చన్లు ఒకటి ప్రిపేర్ చేసిన అన్న వ్లాగ్ తీయాలని చెప్పినా కదా. అదే కానీ క్వశ్చన్ నాతో అవుతుందా బ్రో? మనది పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్లే కాదన్న, నీ లైఫ్ స్టైల్ గురించే. నా లైఫ్ స్టైల్ అయినా జర భయం భయం అవుతుంది. నువ్వు అప్పటి నుంచి ఏమో అడుగుతా అంటాను, ఏంటో ఇది కొత్తది ఏమో అడుగుతాను అంటాను, నాకు భయం అవుతుంది. ఇప్పుడు డైలాగ్ నువ్వు చెప్పిన డైలాగ్ అంటున్నావు అల్గా చెప్తాయి. ఇప్పుడు క్వశ్చన్లు అంటే నువ్వేం అడుగుతావు నేనేం చెప్పాను, అది కొంచెం భయం భయం అవుతుంది నాకైతే. అడుగుతూ ఎట్లయినా మంచిగా చెప్తాపా. ఇక ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ కాదంటున్నావు కదా, నా లెవెలే కదా, ఇంటర్మీడియట్ లెవెల్. ఓకే దా. నిన్న మనం మర్విన్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాం కదా, రత్నాకర్ అన్న ఏమైనా క్వశ్చన్స్ అడిగేటివి ఉంటే అడిగితే మనం ఒక వ్లాగ్ తీసి ఆన్సర్స్ చెప్దామని అన్నం తీసుకొని వచ్చినాం. ఇవాళ కొన్ని క్వశ్చన్స్ అడిగిల్లన్న, వాడికి మనం ఆన్సర్ చేద్దాం ఇవాళ. ఓకే. రత్నాకర్ అన్న ఇంతకుముందు ఏం చేసేవాడు మర్విన్ వీడియోస్లోకి రాకముందు, అండ్ ఇప్పుడు ఏమైనా వర్క్ చేస్తున్నాడా? నేను అంతకుముందు ఆటో డ్రైవర్ను. స్కూల్ పిల్లలకు ఆటో పెట్టేది. టైం అంటే టైం 8:30కు బడి పిల్లల్ని ఎక్కించుకుపోయేది, మళ్ళీ 5:30కు తీసుకొచ్చేది. తర్వాత సీజన్ వైజెస్ గా హమాలి పని చేసేది. యాసంగి ఒక నెల రోజులు, వానకాలం ఒక నెల రోజులు హమాలి పని చేసేది. ప్రస్తుతం మార్విన్ వీడియోస్ లో వీడియోలు చేస్తున్నా. ఇది నా ప్రొఫెషన్ ఇప్పటి వరకు. ఇట్లా సాగిపోతుంది. వరకట్నం సిరీస్ మీద అండ్ నీ క్యారెక్టర్ నీకు ఎలా అనిపించింది? ఒక నచ్చిన డైలాగ్, ఒక నచ్చిన ఎపిసోడ్. వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ సిరీస్ ఇది. ఎస్, అలా నచ్చదంటారు బ్రో. నాకు అన్ని నచ్చినాయి, అన్ని గొప్పగా నచ్చినాయి. ఈ స్థాయిలో నన్ను నిలబెట్టి ప్రేక్షకులు ఆరాధిస్తారు నన్ను. నేను వాళ్ళని అంతకన్నా ఎక్కువ, దైవం కన్నా ఎక్కువ పూజిస్తున్న ప్రేక్షకులను. అటువంటి సిరీస్ నాకు నచ్చందంటే ఏం లేదు. నచ్చింది, బాగా నచ్చింది ఏంటంటే నేను చెప్పిన ఒకటి సబ్స్క్రైబ్ డైలాగ్ లా, బంధాలు బంధుత్వాలు గొప్పయి, రక్త సంబంధాలు మరింత గొప్పయి, భూములు జాగలు తీసుకురాలేదు తీసుకోపోమనే డైలాగు, అది నాకు అత్యంత కీలకంగా నచ్చిన డైలాగ్. అది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా ఫస్ట్ 1 మిలియన్ డైలాగ్. అది ఎపిసోడ్. ఈ 20 ఎపిసోడ్లలో నాకు నచ్చిన ఎపిసోడ్ అంటే పెళ్లి భరతల లొల్లి. అది బాగా ఎగ్జైట్మెంట్ చేసింది. ఒక పిల్లగాని తండ్రిగా కూడా నన్ను కూడా ఏడిపించింది అది. ఆ ఎపిసోడ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మన భరత్ల వాళ్ళ అప్పగింతలప్పుడు కామన్ గా పిల్ల తల్లిదండ్రులు ఏడవాలి, కానీ పిల్లగాని తల్లిదండ్రులు ఆ పిల్ల ఏడతానే నాకు కూడా ఏడిపించింది, నేను ఏడ్చిన. అంటే అంత గొప్పగా నా హృదయాన్ని దోసుకున్న ఎపిసోడ్. నిజంగా ఏడ్చిన. అరే పిల్లగాని తండ్రి ఏడ్చుడు ఏంది అనుకుంటారు కావచ్చు, కానీ ఆడపిల్ల పోయేటప్పుడు ఆ బాధ వేరే ఉంటది. అంతకు ముందే ఒక 15 days 20 days బ్యాక్ నా బిడ్డ పెళ్లి చేసిన. ఆ తీసిన ఇల్లు కూడా మాది. నీ బిడ్డ పెళ్లి అప్పుడు ఒక ఆయన ఎగరలే అట, మళ్ళా ఆ రోజు సిరీస్ భరత్ జరుగుతుంది. నీ బిడ్డ పెళ్లికి అప్పుడు ఎగరలే, నాకు ఛాన్స్ రాలే, నీ ఇప్పుడు ఇవాళ ఎగురుతా. నీ బిడ్డ పెళ్లి అయ్యాల నేను ఎగురుతా కొడుకు అంటాను. మా చిచ్చా అవుతాడు ఆయన, అంకుష్ చిచ్చా అని దేశాపల్లె. అంత ఎగ్జైట్మెంట్. నిజంగా నాకు ఆ రోజు కూడా మళ్ళీ నా బిడ్డ పోయినంత బాధ అనిపించింది, నాకు ఏడుపొచ్చింది. కళ్ళలో నీళ్లు తిరిగినాయి, నీళ్ళు వచ్చినాయి, తిరుగుడు కాదు. నాకు అది అంత గొప్పగా నచ్చింది. అది ఒక చేసిన నాకే అంత నచ్చిందంటే చూసిన మీకు ఎంత నచ్చుద్దో నేను అర్థం చేసుకోగలుగుతా. రత్నాకర్ అన్న ఏజ్, స్టడీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఏజ్ చెప్పాలి, నిజం చెప్పాలి, వద్దని చెప్పాలి. వాళ్ళే అడుగుతారన్న, నేను నా ఏజ్ 50 బ్రో. మీరు నమ్ములే నమ్మపోండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు ఒక్క భార్య, సింగిల్ డిజిట్. అందరికి సింగిలే. స్టడీ చెప్పు. స్టడీ ఎందుకు తీరాదు బ్రో? చెప్పాలన్నా. స్టడీ ఉన్నా లేదా క్వశ్చన్లలో చూడు. అబ్బా ఉన్నది. స్టడీ అంటే కొట్టుకొని 10 పాస్ అయినా, ఇంటర్మీడియట్ లో జాయిన్ అయినా. నీ బ్యాచ్ ఏ బ్యాచ్ 10th లో? ఓ 92-93 బ్యాచ్ నాది. నేను పుట్టలే, ఇంకా పుట్టలే మరి. అప్పుడు ఈ స్వాగత్ బ్రో కిష్టన్ ఆటోలో ఎక్కించుకోపోయేది నేను ఫస్ట్. వీళ్ళు నా ఆటో దోస్తులు. వాళ్ళు ఇప్పుడు గంత వల్ల ప్రతిసారి తనకే దెబ్బలు తగులుతాయి. ఇక బైకాడు పోయిన వాళ్ళు తాకాయా బ్రో, ఇంటికాడ పోయిన వాళ్ళకి ఏం తాకది. వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా సిరీస్ లో, వాళ్ళకి తాకుతలేవు, నీకేందుకు తాకని. వాళ్ళు బైకాడికి వస్తారు, ఏమన్నా పని చేస్తా. పని ముట్టుకుంటాను కనుక, మనం పనికి పోతాను కనుక, ఏదో ఒక పని చేస్తాను కనుక దెబ్బ తాకుతుంది. పట్ల పత్తి ఎత్తుకుంటే జారింది, కింద పడ్డ, కళ్ళు తిరిగినాయి, అడ్డం పడ్డ, తాకింది. పిండి తల్లే రోజు ఒడ్డు దారి తుప్పుకున్నా పడ్డ. దానికి నేనేం చేస్తా బ్రో, అది గ్రాచారం బ్రో, మనం ఏం చేయలేము. ఎన్ని సినిమాలలో యాక్టింగ్ చేసినావు? ఇంకేమైనా సినిమాలలో ఛాన్స్ ఉన్నదా నీకు? నేను ప్రస్తుతం అయితే ఒక సినిమాలో యాక్ట్ చేసిన, రాజేంద్ర ప్రసాద్ సార్ తోటి. ఆయన ఇక నాకు దేవుడు అనుకో. ఆయనే ఫస్ట్ డైలాగ్ కూడా సార్కే చెప్పిన. అసలు యాక్చువల్ గా ఇన్ని రోజులు మనం రాజేంద్ర ప్రసాద్ సార్ ని టీవీలలోనే చూసేది. టీవీలలో చూసి, పోస్టర్ చూసి, మేడం సినిమా చూసి అయితే నేను హైలైట్ అయినా. సార్ మేడం సినిమా ఉంటుంది ఒకటి, డైరెక్ట్ పోయి ఆయన పక్క పోతే యాక్టింగ్ చేసినావు. అబ్బబ్బా, అది తక్కువ ఎక్సైట్మెంట్ కాదు. నువ్వేనా పిల్ల నువ్వు తండ్రివా? నడు 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 అన్నాడు సార్ నన్ను ఫస్ట్. అబ్బో ఒక గొప్ప నటుడు నన్ను నడు నడు అంటాను. అది కూడా నాకు మస్తు సంబరం అయింది. పోయి డైలాగ్ చెప్పిన. డైలాగ్ సింగిల్ టేక్ చెప్పాగానే అబ్బా వీడిని ఏడు తెచ్చిలే, వీడిని పెట్టిలే, ఇంకో రోజు
ఇంటికి అని అన్నాడు సార్. అబ్బాయికి అప్పుడైతే మస్తు సంబరం అయింది నాకైతే. చాలా చాలా అద్భుతం అనిపించింది. నా జీవితంలో మర్చిపోయిన షూటింగ్. ఇంకేమన్నా ఛాన్సెస్ నెక్స్ట్ ఫిలిం లో ఛాన్సెస్ ఉన్నది. ఇప్పుడు వేణుగుడుగుల సార్ దాంట్లో నాకు మా మిస్సెస్ కు 2 క్యారెక్టర్లు ఉన్నాయి. అది నెక్స్ట్ మంత్ షూట్ ఉందట. వేణుగుడుగుల సారు మన వీడియోస్ చూసి కాంటాక్ట్ అయ్యిండు. ఒకరు ఆడిషన్స్ పోయాను, వదిన ఉండి అన్న సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ షెడ్యూల్ ఉన్నాయి సార్ వాళ్ళది, అన్న కూడా యాక్టింగ్ చేస్తారు. మా వీడియో చూసే సార్ మమ్మల్ని ఒప్పుకున్నాడు, వీళ్ళిద్దరిని తీసుకురా అని మా డైరెక్టర్ చెప్తే మమ్మల్ని తీసుకొని పోయింది. ఆడిషన్ ఇచ్చాను. బిగ్ బాస్ లోకి ఛాన్స్ వస్తే పోతావా? ఎగ్జైట్మెంట్. బిగ్ బాస్ లోకి వచ్చినాక ఎట్టి పరిస్థితులు అయినా పోతా. కానీ బిగ్ బాస్ లా చూసినా నువ్వు? బిగ్ బాస్ లో చూసినా. బిగ్ బాస్ ఎంత గొప్ప నన్ను అంటావా? కొంచెం ఎందుకైనా కానీ అట్లా కాదు నేను అడిగేది. బిగ్ బాస్ లల్లా గేమ్స్ ఉంటాయి, అప్పటిదప్పుడే వాళ్ళ గురించి చెడుగా చెప్పాలి లేకపోతే వాళ్ళ గురించి మంచిగా చెప్పాలి అని అప్పటిదప్పుడే. ఇప్పుడు ఫర్ సపోజ్ కృష్ణ అన్న ఉన్నాడు, కృష్ణ అన్న గురించి ముఖం మీద చెప్పంటే కూడా చెప్పాలి అక్కడ. అబ్బో అది తిప్పలే ఉంటుంది. తిప్పలే ఉంటే ఆ టాస్క్ లో గిట్ల పడిపోయేది ఉన్నది గవి నాకు వస్తాయి బ్రో. గవి రావు. ఛాన్స్ వస్తే పోతావా? ఛాన్స్ అయితే చూద్దాం. దేవుడు పొమ్మంటే ఏమనుకుంటాను అసలు. నేను ఈ లైఫ్ ఖర్చు ఇటు తిరిగిందంటే మళ్ళీ ఎటు తిరుగుతున్నా ఏం కాదు. మళ్ళీ సాకట్టు కట్టుకు ఆటోనే వస్తుందో. కానీ నా ప్రొఫెషన్ అయితే బంద్ కాదు. ఇప్పటికీ ఆటో నడుపుడే. బయట జనాలు గుర్తుపడతారు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? అబ్బా అది చెప్పరు అనుభవం, నేను చెప్పలేను. గుర్తుపట్టాలంటే మామూలుగా నేను ఆటో రత్నాకర్ ఫస్ట్ నా 20 ఏళ్ళ ఆటో చరిత్రలో ఆటో రత్నాకర్. ఇప్పుడు ఏ ఊరికి పో మార్విన్ రత్నాకర్. అసలు నా డిజిటల్ మారిపోయింది. అన్న నువ్వు మార్విన్లో చేస్తావు కదా అన్న నువ్వు మార్విన్ అన్న నీ యాక్టింగ్ బాగుంటుంది. ఇదే కథ. నొప్పులో మార్కెట్ పోయిన బ్రో సంచి బరువు అవుతుంది. ఆడియన్స్ ఎక్కువ నువ్వు మార్విన్లో కదా అన్న ఒక్క సెల్ఫీ. అబ్బో సెల్ఫీ అడుగుతాను అయితే నా పానం పోతుంది. టిఫిన్ చేస్తా కూడా అవును సెల్ఫీ తీసుకొని స్టేటస్ పెట్టిండు ఆయన ఆ రోజు చేయగా. నేను అబ్బా ఇంత గొప్పగానా అని అనిపించింది నాకు. గుర్తుపడతారు జనాలు, గుర్తుపడతారు 100% గుర్తుపడతారు. నేను ఏడికి అన్నవో. రత్నాకర్ అన్న యాక్టింగ్ చూస్తే చంద్రమోహన్ లాగా ఉన్నది. సో న్యాచురల్. తెలంగాణ కమల్ హాసన్ అంటే నీ యాక్టింగ్. అబ్బా తెలంగాణ కమల్ హాసన్ అంటే ఏంటిది? అబ్బా ఇది కాదు మర్చిపోలేను. ఇంకా చంద్రమోహన్ తోటి పోల్చిల్లంటే పోల్చిన వాళ్ళకైతే పాదాభివందనం. నేను అంత నటుని వాళ్ళని మీరు కోరుకుంటారు. ఆ లెక్కనే కష్టపడతా, మిమ్మల్ని అరలిస్తా తప్పకుండా. మీరు అంత పెద్ద నటునితో పోల్చిల్లంటే నాకైతే ఇది మస్తు అనిపిస్తుంది ప్రశాంత్. అసలు నేను ఎక్కడుండి వెనకటే వాళ్ళని మట్టిలో మాణిక్యం అన్నట్టు నేను ఎక్కడి బుర్రా. ఏంది నాది ఫేమ్? చంద్రమోహన్ సార్ తోటి పోల్చుడేంది? కమల్ హాసన్ తోటి పోల్చుడు. కమల్ హాసన్ అంటే ఏంటిది? దశావతారం. కమల్ హాసన్ అంటే ఆశామాషి కాదు కదా. రత్నాకర్ అన్న ఈ ఏజ్ లో కూడా ఇంత చిల్ గా ఉంటున్నాడు. ఏం మంది అవుతాడు, ఏం బీరు, బ్రాండ్ ఏంటిది? అబ్బా ఇట్లాంటి అడిగితే బాగా అనిపిస్తుంది. కానీ వాస్తవంగా అది అందరూ అదే అనుకుంటారు. కాకపోతే మాది ఉమ్మడి ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో మేము 4 అన్నదమ్ములు. మేము ఎవరం మందాగం. అదొక్కటైతే వాస్తవం. ఇక సండే చికెన్ మటన్ తినాం ఫస్ట్. ఇక తర్వాత నేను సండే ట్యూస్డే తినా. ఎప్పుడైనా ఫిషెస్ ఎక్కువ తింటాం. రత్నాకర్ అన్న హోమ్ టూర్ కావాలి. హోమ్ టూర్ అంటే ఓడు కాదు, టూర్ అంటే ఎటన్నా ఓడు కాదు. మరి మీ ఇంట్లో నువ్వు ఏమేమి వస్తువులు వాడతాను, ఏమేమి ఉన్నాయి, నీ లైఫ్ స్టైల్ ఏంటిది, మీ ఇల్లు ఎట్లా ఉంటది, ఫ్రిడ్జ్ ఏంటిది వాడతాను, నేను బండి ఏంటిది వాడతాను, గిన్నెలు గిలాసులు బోలు బోకెలు డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ ఏంటి వాడతాను అనేది ఒకటి హోమ్ టూర్. హోమ్ టూర్ లో ఏం లేదు బ్రో. ఒక అద్దం చిన్న దుకాణంలో కొన్న అద్దం తట్టించి ఉంటది. సిలిండర్ ఉంటది, 5-6 బోర్లు ఉంటాయి. ఇక ఫ్రిడ్జ్లు గిన్నెలు గిలాస్ ఉంటాయి. ఒక టేబుల్ ఉంటుంది ఇస్త్రీ చేసుకునేది. ఒకటి సపరేట్ గా హోమ్ టూర్ చేద్దాం. చేద్దాంతి మీ ఇంట్లో మొత్తం చేద్దాంతి. హోమ్ టూర్ అంటే ఓడి కావచ్చు. టూర్ పోదాం అనుకుంటాను. నేను టూరే అనుకున్నా, హోమ్ టూర్ అంటాను కదా అని. రియల్ లైఫ్ లో ఇలాంటి కష్టాలు అనుభవించినవా? అంటే యాక్టింగ్ లో చేసే కష్టాలా? లేకపోతే మన ఎపిసోడ్లల్లో నీ బిడ్డకు కష్టం వస్తుంది, నీ అల్లుని కష్టం వస్తుంది, ఒకసారి నీ కొడుకు కష్టం వస్తుంది. అట్లా నీకేమన్నా పర్సనల్ గా ఇట్లాంటి కష్టాలు వచ్చినాయా నీ లైఫ్ లో? ఇంకా రాలే బ్రో. ఇంకా బిడ్డకు మొన్ననే పెళ్లి అయింది. రావద్దని కోరుకో. రావద్దు. రా బిడ్డకు కాదు, ఏ బిడ్డకు కూడా కష్టం రావద్దు. ఏ బిడ్డకు రావద్దు, ఎవరికి రావద్దు, ఏ కుటుంబానికి కూడా అలాంటి కష్టాలు రావద్దు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, మంచిగా ఉండాలనే కోరుకుంటది మా మార్విన్. ఎన్ని డేస్ యాక్టింగ్ ఎందుకు ట్రై చేయలేదు? అంటే నేను నా దగ్గర టాలెంట్ ఉండదన్న విషయం నాకు తెలియదు. నా ఆటోలు వచ్చిన దోస్తులు సాగత్, ప్రశాంత్ వీళ్ళు అప్పుడప్పుడు నేను విలేజ్లలో గణేష్లు పెట్టిల్లు అనుకో, గణేష్ గారు యాంకరింగ్ చేసుడు, పాటలు పాడు, లడ్డు వేలం పాట పాడు, ఇవన్నీ నాతో చేయించేది. మా ఏరియాలు కానీ గ్రామంలో సెంటర్లు అయినప్పుడు కూడా నన్ను పిలిచారు. రత్నాకర్ గారిని పిల్లలు భయపడకుండా మంచిగా మాట్లాడతారు, మూత పడుకుని అంటే పోయి మాట్లాడేది. దాన్ని మా మార్విన్ వాళ్ళు పట్టి ఒక్క యాక్టింగ్ ఉన్నది రానన్నారు. వచ్చిన కెమెరాకి అట్రాక్ట్ అయినా ఇటే ఉన్న కథం. ఇక అంతకుముందు నాకు ఇట్లాంటి ఛాన్సెస్ రాలే, అదే పోదు కావచ్చు. మీ పేరు రియలేనా? మీ పేరు అంటే వదినే నువ్వు జంట ఉన్నది కదా, అది రియల్ జంటనేనా లేకపోతే ఓన్లీ యాక్టింగ్ వరకేనా అని అడుగుతారు. ఓ దూరం మరి రియల్ జంట ధర్మపత్ని మా రాజేశ్వరి బయట, మా మార్విన్ రాజక్క. మార్విన్ వీడియోస్ టీమ్ లో ఎవరంటే చాలా ఇష్టం? అబ్బాయి ఎవరంటే అంత కష్టమే. నేను అడుగుతున్నా, వాళ్ళు
జనాలు అడుగుతారు, నువ్వు చెప్పాలి ఇక. అందరికి వందనాలు. రాజక్క అని చెప్పకు, వదిన పేరు చెప్పేవు నువ్వు. చెప్తున్నావు రాజక్కని ఎప్పుడు 26 ఏళ్ల కింద ఇష్టమై చేసుకున్నా కథ. ఇప్పుడు మంచిగానే ఉన్నాం, సుఖ సంతోషంగానే ఉన్నాం. మాకు 2 పిల్లలు, అంతా హ్యాపీ. కానీ మర్విన్ టీమ్ లో ఎవరనేది కొంచెం కష్టమైన ప్రశ్న. అయినా నేను చెప్తాను, మర్విన్ టీమ్ అంటేనే నా హార్ట్. వాళ్ళందరూ నాకు ఇష్టమే, ఎవ్వరు ఒక్కరు కాదు. మర్విన్ వీడియోస్ లో ఫస్ట్ వీడియో ఏది? నువ్వు మన దాంట్లో చేసిన వీడియోస్ లల్లా ఫస్ట్ వీడియో ఏంటిదని అడుగుతాను. ఫస్ట్ వీడియో నీచా చర్మం అని పార్ట్ 1. ఎప్పుడో 1.5 year బ్యాగ్. ఆ రోజు చూడాలి ప్రశాంత్ నా బాధ. నన్ను సాయంత్రం పూట వెళ్ళి గుండె గుబెల్ అంటుంది. యాక్టింగ్ లో ఫస్ట్ ఏమైతుందో ఏం కాదు, మళ్ళీ ఆ వీడియోకు ఆ నైట్ 50 మంది ఉన్నారు. 50 మంది ఉన్నారు ఊరోళ్ళు. ఇంకా ఊరోళ్ళు కాకుండా ఎక్కడ బయట ఏమో చెప్తుంది కానీ ఊరోళ్ళే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఏం కదా వాళ్ళు ఆడికి ఓళ్ళు తెల్లారని పట్టే వీళ్ళకి ఇదేందావో అని అంటారు. అదే వాళ్ళకి సరే, వాళ్ళు అప్పుడు అన్నారు ఫస్ట్ లా, కానీ ఇప్పుడు వాళ్ళే సూపర్ మీరు అంటారు. ఇప్పుడు మన వీడియో అవుతుందంటే కామ్ ఉంటారు. నిషా చర్మంలో ఉన్నాడు. నిషా చర్మం ఫస్ట్. రత్నాకర్ అన్న ఇన్స్పిరేషన్ ఎవరు? వీడియోస్ లో యాక్టింగ్ చేయడానికి నీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే వీళ్ళని చూసి అబ్బా వీళ్ళ లెక్క యాక్టింగ్ చేయాలరా, వీళ్ళ లెక్క తోపు కావాలి అట్లా. వాస్తవంగా యాక్టింగ్ చేయాలనే కోరిక బాగుండేది లోపల, కుతూహలం. చిన్న డ్రామాలు అయినవి అయ్యేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ గా చూసుడు, వాళ్ళు ఏం డైలాగ్ కొడతారు, ఏం చెప్తారు, మనం ఏం చెప్పాలి అని అనుకునేది. కానీ ఇన్స్పిరేషన్ అంటూ పెద్ద హీరోలతో పోల్చుకో నేను. అంత ఇన్స్పిరేషన్ అనేది అంటే మా అయ్య రంగస్థల నటుడు, మా అయ్య లెక్క కావాలని అనుకున్నాను నేను. మా అయ్య రాజరాజ నరేంద్రుడు తోపు రాజరాజ నరేంద్రుడు ఏంటి సారంగధర నాటకంలో మా అయ్య రంగస్థల నటుడు. ఆయన లెక్క ఒక్కలా ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి కొంచెం ఎక్కువ మా అయ్య ఏమేమి యాక్టివిటీస్ లో పాల్గొనేది, నేను అందులో 100% పాల్గొనేది. మీ డాడీ చేసిన నాటకాలలో నువ్వు చిన్న ఉండేది. అవి ఫోటోలు వీడియోలు ఉన్నాయా మరి? ఫోటో మా డాడీది ఒక్కటి ఉన్నది. ఇట్లా గదపట్టుకుని పూర్వ చక్రవర్తి తీసిండు, ఇట్లా గదపట్టుకొని దిగిండు. నన్ను ఎత్తుకున్న ఫోటో ఉన్నది మా ఇంట్లో, చూపిస్తాం అది కూడా. మా అయ్య డైలాగులు మస్తు కొట్టేది ప్రశాంత్ అనేది. ఒబ్బు నాకు భయమేది. రత్నాకర్ అన్నది ఏ విలేజ్? ఇక విలేజ్ అంటే మా విలేజ్ దేశరాజపల్లి, కమలాపూర్ మండల్. కొత్తగా హన్మకొండ జిల్లా అయింది ఇప్పుడు. అది కామన్ గా ఏంటంటే ఇక్కడ అల్కా తెలవాలంటే ఇటు కమలాపూర్ అంటే అల్కా తెలుస్తుంది. దేశరాజపల్లి విలేజ్, కమలాపూర్ మండల్, హన్మకొండ డిస్ట్రిక్ట్ ప్రజెంట్. అంత ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అంతకు ముందు మాది కరీంనగర్ జిల్లా ఉండే, కమలాపూర్ మండలే కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉండేది. ఈ జిల్లా విభజనలో భాగంగా మాది హన్మకొండ జిల్లాకు మార్చబడింది. నియర్ బై హుజురాబాద్. ఇంకా ఉప్పల్ కమలాపూర్ అంటే అల్కా తెలుస్తుంది. ఉప్పల్ రైల్వే స్టేషన్ ఉంది హైదరాబాద్. ఉప్పల్ స్టేషన్ ఉప్పల్ పక్కకే 2 కిలోమీటర్స్ అయితే కథ. సో చూసిగా ఫ్రెండ్స్, రత్నాకర్ అన్నకు మీరు అడిగిన క్వశ్చన్లన్నీ నేను అడిగాను, దానికి ఆన్సర్ కూడా చెప్పారు. ఇంకా ఇలా ఏమైనా మిస్ అయినా అనిపిస్తే మీరు కామెంట్లలో ఒకసారి కామెంట్ పెట్టండి. ఇంకేమైనా రత్నాకర్ అన్న అడిగేటి ఉంటే ఇంకో బ్లాగ్ లో కవర్ చేస్తాం, హోమ్ టూర్ లో కవర్ చేద్దాం తప్పకుండా. ఇది కాకుండా రత్నాకర్ అన్నది Q&A అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయిపోయింది కదా. తర్వాత నెక్స్ట్ మన టీమ్ లో ఇంకా రజనీని గానీ, మౌనికని గానీ, స్వాగత్ గానీ, కిట్ అన్నను, శంకర్ అన్నని, రాజక్కని, ఇంకెవరినన్నా ఇట్లాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ బ్లాగ్ కావాలనుకుంటే కింద కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఎవరిది చేస్తాం అనేది చూద్దాం. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, ఈ ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మంచి వ్లాగ్స్ వస్తా ఉంటాయి. ఇట్లాంటి కంటెంట్ మిస్ కాకండి మీరు కూడా. ఓకే, బాయ్.